దేశమంతా ఒక్కతాటిపై నడిపేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. హైదరాబాద్ ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియం విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాసాగర్ రావు, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కవలం ప్రభుత్వం మీదన ఆధారపడకుండా ఎన్జీఓ ద్వారా ముందుకెళ్లాలని అన్నారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితాలు ప్రకటించి గెలిచిన తర్వాత వారు నిస్సహాయత చూపుతారని అన్నారు. విజన్ 2047 కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. In last 10 years లో 30 lakh crores have been directly being accounted into the poor marginal sections without any middleman role because of the digitalization transaction. 30 lakh crores in 10 years span straight away into the poor man's bank accounts. అంత ముందు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా వారు చెప్పారు, भाई गरीब के लिए दिल्ली से अगर 100 रुपए भिजाया गया तो 15 रुपए गरीब के खाता में, गरीब के जेब में पहुंचता था, 85 रुपए बीच में दलाली खाता था. ये था आपका जमाना, आपका शासन. अभी मोदी जी के शासन में जीरो टॉलरेंस. इवाल 30 लाख crores ఒకసారి ఇమాజిన్ చేయండి, మోదీ గారు లేకుండా ఉంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ హ్యావ్ బీన్ స్విండిల్డ్ బై ద మిడిల్ మ్యాన్. ఒక ఎయిర్పోర్ట్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని దిగొచ్చిన తర్వాత మళ్ళీ తన జేబులో నుంచి ఒక పాకిస్తాన్ ఫ్లాగ్ తీసిన. ఎందుకురా అంటే పాపం మన ఇండియాకు వ్యతిరేకమని కాదు, అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకుంటే నేను ఎక్కే పరిస్థితి లేకుండా యుక్రెయిన్లో అందరు ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కుతున్నారు కాబట్టి భారత ఫ్లాగ్లో అదే నన్ను రక్షించిందన్న పద్ధతి. అంటే భారతదేశంలో అభివృద్ధితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుందో ఆ విధంగా మన జిఎస్టీ కానివ్వండి, మన ఆధార్ కార్డు కానివ్వండి, అన్నీ ఏకీకృతం కావాలి. ఈ దేశం ఒకటి కావాలి, అంతే భిన్నత్వంలో ఉంది కాబట్టి ఏకీకృతం కావాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు చేసేటువంటి అవన్నీ కూడా